అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పూజాలమనేది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశముని గురించి ఇశ్రాయేలుతో ఏం చెప్పినంట? మనం వింటాం కదా, పొద్దున్న లేవంగానే పెట్టేస్తాం, TV9 పెడతాం, లేకపోతే ఏమంటారు TV10 పెడతాం, 5 పెడతాం, ఎన్ని వచ్చినాయి, 100 ఛానల్ వచ్చినాయి. ఏం తెచ్చిందంట? ఇప్పుడు లోకం చెప్తుంది ఇదే సమాచారం, చెడ్డ సమాచారం. ఏం తీసుకొచ్చినట్ట? దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము గ్యాస్ లేదు, పక్కింటోళ్ళకు కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును. ఏమంటుంది ఇక్కడ? మేము మిడతల లెక్కనే ఉన్నాం, వాళ్ళకు కూడా అట్లే కనిపిస్తారు. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇబ్బంది. గ్యాస్ వచ్చి ఎక్కడ పోతుందంట? సముద్రంలో పడుతుంది. అవి చూసినప్పుడు మనం మరి చెప్పొచ్చు కదా, క్యాన్సర్ వేసిన ఆమెలో ఆ నీళ్ళకి కూడా గ్యాస్ బయటకు వచ్చింది కాక, ఆ పెట్రోల్ మాకు కరెక్ట్గా అందును కాక, మా ట్యాంకర్లన్నీ నిండును కాక అంటున్నామా? అనము. దాన్ని చూసి వీళ్ళ తెలుసా నీకు, నువ్వు గ్యాస్ భద్రం ఎవరికి ఇయ్యకు, ఎవరైనా వస్తే చాయ్ నీళ్ళు పోసి పంపించు కదా. దేవునికి ఇస్తుంది. అన్నం పెట్టక వండితే టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, రెండు వేస్ట్. నీళ్ళు ఇచ్చి పంపించేసాడు. దేవుడికి మహిమ కలుగు. ఫిక్స్ అవుతుందా లేదా? క్యాన్సల్ చేయండి వేసినామలో. దేవుడికి మహిమ. మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూతిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. దేవుడికి అట్లే ఉంటిమి అనేది చెప్పిండంట. ఇక వద్దు, మనం పోవద్దానికి. అయితే కాలేబు లేచి ధైర్యంగా నిలబడ్డాడట. దేవుడికి మహిమ కలుగు. 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అదే పక్కనే ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. దేవుడికి వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనేది ఆ సర్వ సమాజం వారిని ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరైనా చెప్తాం మనం, ఏమంటారు? మీరు ఏం పిక్కర్ పడకండి, పెట్రోల్ తక్కువ అయిపోతుంది, గ్యాస్ రేటు దిగిపోతుంటే వీళ్ళు నిజంగా పిచ్చి పట్టింది కదా. మనం కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు బయట పోయి మనం మైక్ పెట్టుకుని ఎవరు భయపడదు, ఇష్టం వచ్చినట్టు వండుకొని తినండి, గ్యాస్ వస్తున్నాయంటే వాళ్ళు కూడా రాలే పట్టుకుంటారు కదా. వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము? దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి రాజులు 9వ అధ్యాయం